హాయ్ బ్యూటీస్. ఈరోజు విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు ఎలా చేయాలో కొలతలతో సహా మీకు చెప్తాను. నిన్న సంకష్టహరి చతుర్థి కదా, సో మా ఉండ్రాళ్ళు పోసుకొని గణపతి పూజ చేసుకున్నాను అనమాట. సరే మీకు కూడా ఉండ్రాళ్ళు చేయటం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ అవుతుందని చేస్తున్నాను. ఫస్ట్ ఒక గ్లాస్ కొలత బియ్యం నూక తీసుకోండి. నేనైతే లలిత బ్రాండ్ బియ్యం నూక తీసుకున్నాను. ఒకవేళ ఇంట్లో నూక ఆడుకునే వాళ్ళు అయితే కనుక వాటర్ మెజర్ మామూలుగా లలిత బ్రాండ్కి అయితే ఏ గ్లాస్తో తీసుకున్నారో ఆ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు కూడా పడతాయి. ఫస్ట్ నెయ్యి వేసుకొని అందులో కొంచెం శనగపప్పు వేసుకొని వేయించుకొని దాంట్లో మీరు 2 గ్లాసులు, మీరు ఏ గ్లాస్తో నూక తీసుకున్నారో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. అదే ఇంట్లో ఆడుకున్న నూక అయితే కనుక ఒక అర గ్లాస్ తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే పేస్ట్గా అయిపోతుంది. ఇంట్లో ఆడుకున్న నూక కొంచెం పిండి అది కలుస్తుంది కదా, కొంచెం పేస్ట్ కింద అవుతాయి అన్నమాట. సో ఇట్లా మీకు పొడిగా నీట్గా ఉండ్రాళ్ళు బాగా రావాలంటే మాత్రం కొంచెం నూక పొడిగానే ఉండాలన్నమాట. సో నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఆ నీళ్ళల్లో ఈ గ్లాస్ నూక వేసేసుకుని బాగా కలిపేసుకుని కుక్కర్లో పెట్టేసుకోండి. 3 విజిల్స్ రానియండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసుకొని తీసి చల్లారిన తర్వాత ఉండ్రాళ్ళు చుట్టుకోవడమే అన్నమాట. అందులో సాల్ట్ కూడా అందులోనే వేసుకోండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు సాల్ట్ కూడా నేను తీసుకున్న గ్లాసు నూకకి మెజర్మెంటు 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఉండ్రాళ్ళు చుట్టేసుకోవడమే అనమాట. యాక్చువల్గా ఎవ్రీ సంకష్టహర చతుర్థికి ఇలాగ ఉండ్రాళ్ళు పోసుకొని గరికతో విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అంటారు. ఇప్పుడైతే గణపతికి మంచి మంగళహారతి పాట ఒకటి వినండి. గౌరీ నందన గజానన గిరిజానందన శుభానన గౌరీ నందన గజానన గిరిజానందన శుభానన పార్వతీ నందన గజానన పార్వతీ నందన గజానన పాహి ప్రభో మా పాహి ప్రసన్న గౌరీ నందన గజానన గిరిజానందన శుభానన గౌరీ నందన గజానన గిరిజానందన శుభానన పార్వతీ నందన గజానన పాహి ప్రభో మా పాహి ప్రసన్న గౌరీ నందన గజానన గిరిజానందన శుభానన గిరిజానందన శుభానన. ఈ పాట మీరు ఎప్పుడైనా విన్నారా? వింటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.